మోసపరంగానే మా ఇండ్లు మాకు ఉండాలి అంతే. ఆయన మాకేమి ఇవ్వద్దు రేవంత్ రెడ్డి, వాని జేబులోకి వెళ్ళి తెచ్చి మాకేం గట్టియలేదు. మేము పైసా కష్టపడి కట్టుకున్నాము, గరీబ్ వాళ్ళము, ఏదో మా కష్టం మేము చేసుకొని బతుకుతాము. ఇదివరకు వచ్చిన పెద్ద మనుషులంతా అట్లే చేసిండ్రు, ఇప్పుడు కూడా వీడు కూడా అట్లే చేస్తే మళ్ళీసారి కూడా వీరిని ఎన్నుకుంటాము. మంచిగా మాకు సౌకర్యం చేస్తే మళ్ళీసారి కూడా ఈయననే ఎన్నుకొని మంచిగా మాకు సౌకర్యం చేసి మాకు అనుకూలంగా చేస్తే మేమందరం సంతోషంగా ఉంచి. మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు వీళ్ళంతా, అక్రమంగా కట్టుకున్నారు. అక్రమంగా ఇవ్వాలి, రేపు ఎవడు కట్టుకుంటే ఒడుకుంటాడు, సడుగులీరుగా కొడతారు. ఆడంటాడు ఏనో కూర్చొని ఎమ్మెల్యే గజ మీద కూర్చొని అంటాడు వాడు, కానీ అది కుదరలే. మేము కష్టపడి పైసా సంపాదించుకొని కట్టుకున్న ఇల్లు బిడ్డ, బాసన్ల పని చేసి మేము ఉప్పర పని చేసి మోళ్ళు రెత్తిపోసి రోడ్లు ఊడ్చి చాలా కష్టపడి బతికిన వాళ్ళము. ఇక మేము వాడు మాకు ఇచ్చిండ రూపాయే ఎవడు ఇవ్వలే, కాంగ్రెస్ ఇవ్వలేదు, తెలంగాణ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు, ఏ ఒక రూపాయి ఇవ్వలే. మా రెక్కల కష్టంతో మేము బతికినాము. చెప్పిన 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు, బొచ్చు గుడికి ఇవ్వలే వాడు. ఆ నోట్ల మా నోయ్య వాడు ఇచ్చిన 6 గ్యారెంట్లు, ఒక్క గ్యారెంటీ గుడికి ఇవ్వలే. ఇంకా డబల్ కరెంట్ వేస్తున్నాడు వాడు, డబల్ వేస్తున్నాడు. మాకు ఫ్రీ కరెంటు లేదేం లేదు. 300 వచ్చి అక్కడ 1000 రూపాయలు వేస్తున్నాడు వాడు. ఫ్రీ కరెంట్ ఏడిచ్చిండు చెప్పండి, ఏడ ఇవ్వలే. రా వచ్చి చెక్ చేసుకుందిరా. 2500 అన్నారు మహిళలకి. ఒక్క రూపాయి ఇస్తా నోట్ల పొద్దుడు, ఒక్క రూపాయి ఇయ్యలే. ఏడిచ్చుడు సార్థంగా ఆ నోట్ల మనవయ్య, ఆ నోట్ల ఉత్సవయ్య 1 రూపాయి ఇచ్చిండు. ఆ నోట్ల ఉత్సవయ్య ఏడిచ్చిండు సార్థంగా, 1 రూపాయి ఇయ్యలేదు. 4000 పింఛని ముసలోళ్ళకి అన్నాడు, అని ముక్కు లాతులు ఇచ్చిండా సార్థంగా. సిగ్గు లేదు, శరం లేదు. ఇన్ని రోజుల సంది ఎమ్మెల్యేలు ఎట్లా చేసిండ్రు ఆ నోట్ల ఉత్సవోతు. ఆయన ముఖ్యమంత్రి ముక్కల ఉత్సాహ సార్థంగా ముఖ్యమంత్రి వాడు. శరము లజ్జ బుద్ధి దిగిపోవాలి. రాజీనామా ఇచ్చి అమ్మా ఈ మహిళలతోటి ఈ జనాలతోటి నేను ఏగలేను అని తలకాయ కిందికి వేసుకొని ఓ చెప్పులు దండ వేసుకొని చీపిరి కట్టలు కట్టుకొని వెళ్ళి ఎందుకు ఆ బతుకొద్దు అని. డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు కదా. డబల్ బెడ్రూమ్ మాకెందుకు, దమ్ముంటే మాకు జాగా ఎంత ఉందో అంత. యూనివర్సిటీ ఖాళీ ఉంది, యూనివర్సిటీలో ఇవ్వను. 100 ఉన్నోడికి 70 ఇవ్వమను, మరి 60 ఉన్నోనికి 40 ఇవ్వమను. పైసలు కట్టి ఇవ్వను. పైసలు కట్టిస్తే మేము ఎక్కడన్నా వెళ్ళిపోతాం. కష్టపడి కట్టుకున్నాం బిడ్డ, సొమ్ములు పోయినవి అన్ని అంట్లో పెట్టుకొని కట్టుకున్నాం. ఏం చెప్తాం మరి ఆ ముఖ్యమంత్రికి కూడా ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? ఇంకేం చెప్తాము, వాడు మా మీద దయగూడ్చి మళ్ళీ నేను తిరిగి రావాలి, మళ్ళీ నేను మంచిగా నా ప్రజలు నేను మంచిగా చూసుకోవాలి అని అంటే రైతు బంధుకము, ముసలోళ్ళ పైసలు 2000 వేస్తున్నాడు, 4000 వేయాలి. మాకు కరెంటు పిరి అన్నాడు, అది చేయాలి. ఇవన్నీ మాకు సౌకర్యంగా చేస్తే మళ్ళీ సార్ అయినా ఉడక ఆయనను స్టేజ్ మీద కూర్చోబెడతాము, లేకపోతే చెప్పుతోటి తంతాము. చెప్పు దెబ్బలు తంతారు అంతే. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు మరి? హైడ్రా అని చెప్పేసి మూసి పరివాహక ప్రాంతాలకు వస్తాం కోరుకుంటున్నా రేవంత్ రెడ్డిని. మా ఇల్లులు మాత్రం అక్కడ 1,00,000 ఇల్లు ఉన్నాయి, ఒక్క ఇల్లు వదలము. మేము కూలినాలు వేసుకొని బతికినాము, బాసన్ల పని చేసినాము, ఇళ్ళ పని చేసినాము. ఇవాళ వచ్చి ఆయన గుంజుకుంటే మేము ఇయ్యాము. నేను ఇంటికాడ ఇల్లు అమ్ముకున్నాము, చిలకలు అమ్ముకున్నాము. నా కొడుకులు నా మొగాడు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు. మేము ఇంటింటికి అడుకొచ్చుకొని తిని ఇల్లులు కట్టుకున్నాము. మేము ఇయ్యాము. మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు వద్దు, మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలము. ఇదంతా మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు, అందుకే కూలుస్తా ఉన్నాం అంటున్నారు. ఏం ఆక్రమించుకోలేదు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, మేము పైసలు పెట్టే కొనుక్కున్నాము. అక్కడ అన్ని రిజిస్టర్ ప్లాట్లే ఉన్నాయి. మూసి చేయాలనుకుంటే మూసి పక్కబోటు చేసుకొని ఒక్క ఇల్లు పోయినా మేము వదిలిపెట్టాం. కిరోసిన్ పోసుకొని మొత్తం కాలనీ చచ్చిపోతాము. అధికారులు ఎవరైనా వచ్చి ఇప్పుడు సర్వే చేసిర్రు అంతే, మాకు ఏ అధికారం రాలే, కాలు సర్వే చేసిర్రు అంతే. మేము మొత్తం మా కాలనీ నివాసులు అందరము. రెండోది చెప్తున్నా, ఫైనల్ రేటు ఈడియో వాళ్ళు వచ్చిన కూడా గ్యాస్ పోసి అంటి పెడతాం. అవును మరి ఎందుకే
ఈడియో వాళ్ళు ఒక్క ఈడియో వాళ్ళు వచ్చినప్పుడుగా పెట్రోల్ వస్తాలుగా పెడతాం. హైదరాబాద్ బాధితులు అందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళ మాటలతోటి కూడా ఆగ్రహం అయితే ప్రభుత్వమే చేస్తా ఉన్నారు. మా ఇల్లు కూలిస్తే దేనికైనా తెగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.